హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ కన్నా ట్రావెల్స్. ఈరోజు మనం నందిగామ నుండి గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి చూసుకొని ఊటీ అయితే మనం ట్రిప్కి అయితే బయలుదేరామండి. మనం నందిగామంలో బయలుదేరి సాయంత్రం 5 ఆ టయానికి తాటి బెల్లం కాఫీ దగ్గర అయితే మనం ఆపామండి. ఇది నగరి రోడ్లో అయితే ఉంటుంది, పుత్తూరు దగ్గరలోను. అసలు చాలా తాటి బెల్లం కాఫీ కానీ టీ కానీ చాలా బాగుంటుందండి. కానీ ఫుల్ రష్ అయితే ఉంది ఇది ఇక్కడ కాఫీ షాప్లో. చాలా బస్సులు చాలా కూడా ఆగాయి. మనకేంటంటే ఇలాంటి స్టాల్స్ దగ్గర ఆపుకుంటే వాష్రూమ్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మన ట్రావెలర్లో ఇప్పుడు మనం ఊటీ వెళ్ళే ట్రిప్ రెండో ట్రిప్ అండి. అంతకుముందు సంవత్సరం క్రితం అయితే ఊటీ ట్రిప్ అయితే వెళ్ళొచ్చాము. ఇది ఈ గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి చూసుకొని అయితే ఈ ట్రిప్ అయితే వెళ్ళడం జరుగుతుందండి. 11 మంది వచ్చారు మనకి ట్రిప్లో. మన ట్రావెలర్లో మీరు కూడా ప్రయాణం చేయాలంటే మన నెంబర్లకి సంప్రదించగలరు. 12+1 సిట్టింగ్ అండి, సెంట్రల్ ఏసీ వెహికల్, కొత్త బండి, చాలా బాగుంటుంది. నీట్గా ఇంటీరియర్ కానీ మన డ్రైవింగే కానీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి మన ట్రావెల్లో జర్నీ చేస్తే మళ్ళీ మళ్ళీ మీరు మన ట్రావెలే అడుగుతారు. ఈ కంచి అయిపోయిన తర్వాత అరుణాచలంలో ఈ రూమ్ దగ్గర ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణది మ్యాపింగ్ ఉంటే వీడియో అయితే తీసానండి. ఇది మన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలా ఉంటుందండి. ఇది రౌండ్ ట్రిప్. ఇంకా మనం ఊటీలో అయితే ఉన్నామండి ప్రజెంట్. ఊటీ లొకేషన్ చూస్తున్నారు కదా. ఊటీలో మనం ఈ టైంలో మన దగ్గరలో అయితే ఎండలు ఫుల్గా ఉంటాయండి. అదే ఈ ఊటీలో అయితే నైట్ వచ్చేసి 17 డిగ్రీలు అయితే ఉంటుందండి కూలింగు. మన ఏసీలో మనం 17 పెట్టుకుంటే ఎంత కూలింగ్ ఉందో అలా అయితే కూలింగ్ అయితే ఉందండి. చాలా కూలింగ్ తట్టుకోలేకపోయాం. మేమే వెహికల్లో పడుకుంటే చాలా ఇబ్బంది అయిపోయింది. చలి అయితే బీభత్సంగా ఉందండి. ఇది కొండలపైన చూస్తున్నారు కదా ఇల్లులు ఎలా ఉన్నాయో. ఈ లొకేషన్స్ చూడడానికేనండి మనం ఊటీ అయితే వచ్చేది. ఇక్కడ పొగ మంచు చూడండి చెట్ల దగ్గర నుండి ఎలా వస్తుందో. టైం వచ్చేసి 12 అవుతుందండి ఇప్పుడు. ఇక కాఫీ టీ పొడి ఫ్యాక్టరీకి అయితే, చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే మనం వచ్చామండి. ఇది టీ పొడి ఆకండి. ఇది చాక్లెట్ ఎలా తయారవుతుందో మొత్తం మనకి ఇక్కడ కనబడుతూ ఉందండి, చూపిస్తారు ఫ్యాక్టరీ. ఇది ఫ్యాక్టరీలో అలా చూసుకుంటూ వెళ్తూ ఒక వీడియో అయితే తీశానండి. మన ఊటీలో చాక్లెట్ ఫ్యాక్టరీ, బొటానికల్ గార్డెన్, తర్వాత బోటింగ్ ఏరియా అనేది లొకేషన్స్, కొన్ని వ్యూ పాయింట్స్ అవి ఉన్నాయండి. రోజ్ గార్డెన్ అని అలానే ఉంటాయి. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీలో మనకి ఎలా తయారవుతుంది ఏంటనేది మొత్తం చూపిస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏమే అక్కడ ప్యాకింగు, అదే దాంట్లో పోస్తే అది గట్టిగా కాసేపటికి గట్టిగా అయిపోతుంది. మన డైరీ మిల్క్ చాక్లెట్ ఎలా ఉంటుందో సేమ్ ఆ మోడల్ అయితే ఉంటుందండి. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీలో ఈ చాక్లెట్ ఎలా తయారవుతుంది ఏంటనేది, అలాగే టీ పొడి కూడా, టీ పొడి ఎలా తయారవుతుంది అనేది మనకి చూపించడం అయితే జరుగుతుంది ఫ్యాక్టరీలో. చుట్టూ నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇక్కడ దీనిపైనుండి చాక్లెట్ ఫ్యాక్టరీ పైనుండి వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా మొత్తం. ఈ ఫ్యాక్టరీ చాలా హైట్లో ఉంటుంది. మొత్తం మనకి ఊటీలో మొత్తం చుట్టూ రౌండ్ చూస్తున్నారు కదా ఎంత
చాలా అంటే చాలా బాగా కనబడుతుందండి లొకేషను. కానీ కూలింగ్ అయితే పగలు, రాత్రి అని తేడా లేకుండా అయితే చాలా కూలింగ్ అయితే ఉందండి. మన ఎండలకి తట్టుకోలేని వాళ్ళు సరదాగా ఊటీ వచ్చేసి ఒక 2, 3 రోజులు ఎంజాయ్ చేసి అయితే వెళ్ళొచ్చండి. పగలొచ్చేసి 23, 24, 25 దాకా అయితే ఉంటుందండి. నైట్ వచ్చేసి 18, 17 దగ్గర అయితే స్టాప్ అవుతుంది. మంచి కూలింగ్ అయితే మామూలుగా లేదు. వ్యూ పాయింట్స్ అనేది చాలా బాగుంది ఈ ఊటీలో. మీరు కూడా రావాలనుకుంటే ఈ సమ్మర్ సీజన్‌లో రావచ్చండి. కాకపోతే వచ్చేటప్పుడు మనం ఈ పాస్ అయితే ఆన్‌లైన్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ పాస్ మనకి కింద కొంట కొండ ఎక్కేటప్పుడే ఒక టోల్‌గేట్ లాగా ఉంటుంది. అక్కడైతే అడుగుతారు ఈ పాసు. ఈ పాస్ ఉండడం చాలా బెటర్ అండి. మన పెద్ద వెహికల్ లోపలికి అలౌ చేయరని చెప్పేసి అక్కడ అంటారు ఎంట్రన్స్‌లో. ఊటీ వచ్చిన తర్వాత ఈ రూమ్ కానుండి మనం ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ బయలుదేరుతారు కదా! ఆ టైంలో మీ వెహికల్ ఎలా ఉండదండి. ఇక్కడ పక్కన పార్క్ చేసుకోవాలి. గవర్నమెంట్ బస్సులో పోవాలని చెప్పి అని అంటారు. కార్లు అయితే అలౌ చేస్తారండి. మన ట్రావెల్లే కానీ, మినీ బస్సులే కానీ అలౌ చేయనని చెప్పేసి అంటారు. నా ట్రావెలర్ అయితే అలౌ చేయనంటే పక్కకెళ్ళి ఆపుదామని వెళ్తే ఈ లోపల లోకల్ గైడ్ ఒకతను మన దగ్గరికైతే వచ్చాడు. వచ్చి నేను తీసుకెళ్తాను. నాకు లోకల్ గైడ్ కింద ₹1000 ఇవ్వండి. మీకు లోకల్ మొత్తం చూపిస్తానని చెప్పేసి అన్నాడు. సరేలే అని చెప్పేసి అతన్ని మనం తీసుకొని మనం లోకల్ అయితే తిరగడానికైతే వెళ్ళామండి. ఇక్కడ ఇది చాక్లెట్ల ఫ్యాక్టరీలో చాక్లెట్ ప్యాక్ చేసి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. మినిమం చిన్న బాక్స్ వచ్చేసి క్యారీ మనకి వెయిట్ అయితే అంత క్లారిటీగా ఎంత అనేది తెలీదు ఆ బాక్స్‌లో. మినిమం చిన్న బాక్స్ వచ్చేసి టోటల్ అన్నీ మిక్సింగ్ చేసేస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ బాక్స్ వచ్చేసి ₹210 అయితే చెప్తూ ఉన్నారండి. ₹210కి మనం ఆ బాక్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. రేటు బార్గెనింగ్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడే తయారవుతుంది కదని చెప్పేసి మనం కూడా అందరం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. అలాగే మన వెహికల్‌లో వచ్చిన వాళ్ళు కూడా తీసుకున్నారండి. ఇదే కాదు టీ పొడి కూడా వీళ్ళు తీసుకున్నారు. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఏంటంటే మనకి చాక్లెట్ అనేది మనం చూస్తాం. అది ఎక్కడ ఎలా తయారవుతుందో మనకైతే ఇంతవరకు అవగాహన ఉండదు కదండీ! అందుకోసం దీంట్లో అయితే చూడడం జరుగుతుంది. ఇదేమో టీ పొడి అన్ని రకాలండి. మనకి మిల్క్ లేకుండా టీ పొడి 2 రకాలైతే ఉందండి. అలాగే చాలా వెరైటీసు మనకి 200 కానించెలి 500, 600, 700, 800 దాకా అయితే ఈ టీ పొడి అయితే ఉందండి. అన్ని రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇదే ఫ్యాక్టరీలో మనకి లేడీస్ జ్యువెలరీ ఐటెమ్ అయితే చెవులియి, చేతులియి, కాళ్ళయి, ఏళ్ళయి అని చెప్పేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. లేడీసు వచ్చేసి మనం షాపింగ్‌కి పక్కకి వేరే ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి. ఈ చాక్లెట్ టీ పొడి ఫ్యాక్టరీలో అన్ని రకాలు చిన్న పిల్లల కాంచెలి పెద్దవాళ్ళ దాకా బొమ్మలే కానీ, లేడీస్ గాజులే కానీ, లేడీస్ ఐటెము, డ్రెస్సులు, షటర్లు మనకి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. క్లిప్పులు, బొట్టు పిల్లలు అన్ని కానించి లిప్‌స్టిక్స్ అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఇక మనం ఎక్కడికి వేరే షాపింగ్‌కి వెళ్ళనవసరం లేదండి. హ్యాండ్ బ్యాగులు, చిన్నపిల్లల బొమ్మలు ఆల్ వెరైటీస్ మీకు ఇక్కడే దొరుకుతాయండి. ఎక్కడికి వేరే షాపింగ్‌కి పక్కకి వెళ్ళనవసరం లేకుండా అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే దొరుకుతాయి. అయితే మనం ఏంటంటే ఇక్కడ వచ్చాం కాబట్టి నార్మల్‌గా అయితే చూస్తాము. నేను కూడా ఒక వీడియో తీసి పెడితే ఒక అవగాహన అయితే ఉండిద్దని చెప్పేసి నేను అందరికీ తెలుస్తదని చెప్పేసి పెడుతూ ఉన్నానండి. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీలో ఇలా అయితే ఉందండి. ఈ బొమ్మలు ఇయి కూడా మనకి కాకపోతే మనం బయట దానికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం రేట్లయితే ఎక్కువగానే ఉన్నాయండి. ఈ ఫ్యాక్టరీ దగ్గర. బయటైతే కొంచెం తక్కువగా ఉంటాయని అని అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను.
ఇది మనకి కార్లో తగిలించుకోవడానికి చాలా బాగుంటుందండి. ఎంత ఉందని కాస్ట్ అయితే నేను చూశాను, 150 ఏమో ఉంది అది. ఈ లేడీస్ ఈ గాజులు అవి చూస్తూ ఉన్నారు కదా. మనకి కీ చైన్లు కూడా లేటెస్ట్ మోడల్స్ మనకి చాలా బాగున్నాయండి. బొమ్మలు చిన్నపిల్లల బొమ్మలు మామూలుగా కనుక్కుంటే అసలు ఎంత ఉండిద్ది ఏంటని చెప్పేసి ఒక చిన్న బొమ్మ అడిగినా వాళ్ళు చాలా కాస్ట్ అయితే చెప్తూ ఉన్నారు. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది ఈ ఫ్యాక్టరీ దగ్గర. వేరే షాపింగ్ మాల్స్, షాపింగ్ ఏరియాస్ వేరే అయితే ఉంటాయి. మేమైతే అక్కడికైతే వెళ్ళలేదండి. ఇక్కడే చూసుకున్నారు. టైం అయితే సరిపోలేదు కస్టమర్స్కి. 2 రోజులు రూమ్ బుక్ చేశారు. టైం అయితే అయిపోయింది, ఇంకో రోజు ఇవ్వమని చెప్పంటే ఖాళీ లేదని చెప్పేసి అన్నారు. అలాగే మీరు కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో అయితే ముందుగానే ప్లానింగ్ చేసుకొని అయితే బుక్ చేసుకోండి. మనం కరెక్ట్గా 2 డేస్ 2 నైట్స్ అని బుక్ చేశారండి. ఇక మనకి వచ్చేలోపు వచ్చిన రోజు అయితే నైటు 10 అయిందండి. ఇక 10 అయిన తర్వాత రెండో రోజు తర్వాత 10 గంటలకైతే మార్నింగ్ ఖాళీ చేయాలని చెప్పేసి అన్నారు. ఇంకొక రోజు లేకపోతే ఈవినింగ్ దాకా టైం ఏమన్నా కుదరదండి, వేరే రూమ్ బుక్ అయిందని చెప్పేసి వేరే వాళ్ళకని చెప్పేసి అన్నారు. అలాగే మీరు కూడా రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ముందుగా ప్లానింగ్ చేసుకుని అయితే బుక్ చేయండి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో మినీ థియేటర్ కూడా ఉందండి. నేను కూడా ఇవి రెండోసారి వెళ్ళాలే కానీ ఫస్ట్ టైం అయితే నాకు కనపడలేదు, నేను చూడలేదు. తర్వాత ఈ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చాము, బోటింగ్ ఏరియా దగ్గరికి. ఇక్కడ కూడా అసలు చాలా అంటే చాలా ఫుల్ రష్గా అయితే ఉంది. ఎందుకంటే మనకి హాలిడేస్ కదండి. మన ఏపీ వెహికల్స్ ఎక్కడైనా కర్ణాటక, తమిళనాడు వెహికల్స్ కూడా, కేరళ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి, తెలంగాణ వెహికల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఈ బోటింగ్ ఏరియా కూడా చాలా రష్గా ఫుల్గా ఉంది. ఇక్కడ కూడా మొత్తం మనకు షాపింగ్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటాయండి. మీరు కావలసిన వాళ్ళు ఎక్కడైనా మనకి 2 విధాలుగా ఉపయోగపడితే ప్రత్యేకంగా వేరే చాటికి వెళ్ళి షాపింగ్ చేయనవసరం లేదు. మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, షాపింగే ఉంటుందండి. అలాగే మీరు కూడా మన వెహికల్ కావాలనుకుంటే మన నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోగలరండి. 12+1 సిట్టింగ్ సెంట్రల్ ఏసీ వెహికల్ అనిల్ కన్నా ట్రావెల్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది లోకల్ టాయ్ ట్రైన్ అంటారండి. ఈ ట్రైన్కి కూడా మనకి మినిమం ఒక నెల రోజుల ముందు టికెట్లు అయితే బుక్ చేసుకోవాలండి. మనం రూము బుకింగ్ చేసుకునేటప్పుడు ఈ టికెట్లు కూడా బుక్ చేసుకోండి. అప్పుడు ఇది ఏంటంటే టర్నల్స్లో నుంచి వెళ్తుందండి. మనకి చాలా లొకేషన్ అయితే బాగుంటుంది. మన గృహాలు అంటారు కదండి, దాంట్లోంచి అయితే వెళ్తూ ఉంది ట్రైను. మనకి లొకేషన్స్ అయితే చాలా బాగా కనపడుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.